నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సూర్యాపేటలో బీఆర్ఎస్ సన్నాహ సమావేశం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఇక రోడ్ షో నిర్వహించారు. ఓ సమావేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని, అలాగే సీఎం రేవంత్ రెడ్డిని, అలాగే జిల్లాకు సంబంధించిన కీలక నేతలు కూడా టార్గెట్ చేసి కూడా ఆయన విమర్శించారు. ఇదే వేదికపై కూడా పాదయాత్ర సంబంధించిన కీలక అప్డేట్ కూడా ఇచ్చారు. ఇక సూర్యాపేటలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సూర్యాపేట జిల్లా సంబంధించిన కీలక నేత, అలాగే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా సూర్యాపేట వేదికగా వచ్చే సంవత్సరం నుండి నేను పాదయాత్ర చేస్తాను, రాష్ట్రం అంతా కూడా తిరుగుతాను, అధికారమే లక్ష్యంగా, అలాగే ప్రజల సమస్యలు కూడా ప్రస్తావిస్తూ కూడా ఇక అధికారంలోకి తీసుకొస్తానని కూడా కేటీఆర్ మీ ప్రాంతంకు వచ్చి కూడా ఆయన ఇక్కడ సవాలు విసిరారు, అలాగే ఒక ప్రకటన చేశారు. ఏం చెప్తారు? ఏదైతే నిన్న కేటీఆర్ గారు సూర్యాపేటలో చేసిన స్టేట్మెంట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తలా తోకలేని విధంగా నిన్న మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన నీళ్ళు అన్నారో మేము ఈరోజు సూటిగా కేటీఆర్ గారిని అడుగుతున్నాం. అయ్యా, నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా నిర్మాణం చేపట్టగలిగినవా? ఇలా నువ్వు ఏదైతే కాళేశ్వరం అన్నావో కాళేశ్వరానికి సంబంధించి ఎన్ని టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ అది. నువ్వు కట్టిన 3 సంవత్సరాలకే పిల్లర్ కూలిపోయి ఈరోజు నీళ్లు నిల్వ చేస్తే ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితులలో ఉన్నది. అయినా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఎస్ఆర్ఎస్పి ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా మేము చెప్పటం కాదు, నిన్న జరిగిన వానాకాలం పంటలకు సంబంధించి 154 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినాం. అంటే భారతదేశంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండంగా హైయెస్ట్గా పండించినాం. అయినా కూడా ఈరోజు బట్టగాల్చి మీదేయాలని చెప్పి కేటీఆర్ గారు నిన్న ప్రకటనలు చూస్తే మరి నిజంగా కూడా హాస్యాస్పందంగా ఉంది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఇదే నేపథ్యంలో ఇంతకుముందు అడిగినట్టు పాదయాత్ర అనే ప్రకటన మీ యొక్క ప్రాంతం నుండి కూడా చేశారు. ఇక పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా తిరుగుతాను, ఇక అధికారంలోకి తీసుకొస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆయన పాదయాత్ర కాకపోతే మోకాల యాత్ర చేయమనండి, లేకపోతే చేతుల మీద నడమనండి, మాకేం ఇబ్బంది లేదు. మేము ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం, కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో కుటుంబ పరిపాలన గత 10 సంవత్సరాలలో కూడా మీరు చూసినట్టయితే కుటుంబ పరిపాలనతోటి దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది. ఇలా సిగ్గు లేకుండా ఇలా కేటీఆర్ గారు వచ్చి మా వల్ల అభివృద్ధి జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయ్యా, మేము అడుగుతున్నాం, ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు అడగండి, మేము సరి చేసుకుంటాం. కానీ ఊరికేనే బట్టగాల్చి మీదేస్తామనే దాంట్లో ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. మీరు ఇలా పాదయాత్ర చేసినా ఏం చేసినా కూడా మాకేం అభ్యంతరం లేదు. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే మీరు పరిష్కారం కోసం ఉద్యమం చేయండి, మేము దీన్ని ఆహ్వానిస్తాం. కానీ ఊరికేనే అబద్ధాలు ఈరోజు గ్లోబల్ ప్రచారం చేస్తే మాత్రం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బీఆర్ఎస్ అనే పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. దానికి నిదర్శనం ఏంటంటే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేదు, మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలలో కూడా ఎక్కడ కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. దాన్ని ప్రజలు తిరస్కరించిండ్రు. ఈరోజు మేమేదో ఉన్నామని చెప్పి కేటీఆర్ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఆయన పాదయాత్ర చేసినా కూడా మాకేం ఇబ్బంది లేదు. అయితే బీఆర్ఎస్ హయాంలో, అంటే మా హయాంలో ఉన్నప్పుడు సూర్యాపేట జిల్లాలో పూర్తి స్థాయిలో ఎండాకాలం కూడా నీళ్ళు అందించాం, పంటలు కూడా యాసంగి పంటలు కూడా అద్భుతంగా పండాయి. కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? మేమున్నప్పుడున్న ఇల్లు ఇప్పుడు ఎందుకు నీళ్ళు ఎందుకు ఉండట్లేవు? దీనికి సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారని కూడా ఆయన దీనికి సంబంధించిన ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పుడు నీళ్ళే కనుక మేము ఇవ్వకపోతే 154 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రాష్ట్రంలో ఎట్లా పండింది? ఈ రాష్ట్రం ఈరోజు హైయెస్ట్ ప్యాడీ ఉత్పత్తిని ఏ విధంగా చేయగలిగింది అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా సూర్యాపేట ప్రాంతంలో కూడా అత్యధికంగా ఈరోజు పండింది వాస్తవమా కాదా? ఏదో టేలెంట్ భూమిలా 1-2 చోట్ల టెక్నికల్గా వాటర్ రాని దాన్ని పట్టుకొని ఇలా నీళ్లు రావట్లేదని చెప్పడం కూడా దానిని మేము విడ్డూరంగా చూస్తున్నాం. ఏదైతే
కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్న ఏదైతే పారగంతు ఉందో ఇలా మేడిగడ్డ దగ్గర పిల్లర్ కుంగిపోవటం వల్ల దాని ద్వారా వచ్చే నీళ్లు రాక ఈరోజు నష్టం జరిగింది తప్ప ఇంకొకటి కాదు. ఖచ్చితంగా దాన్ని టెక్నికల్గా కూడా మేము చూస్తున్నాం. ఖచ్చితంగా రేపు మరి టెక్నికల్గా కూడా దాన్ని సరి చేసుకున్న తర్వాత ఆ కాళేశ్వరాన్ని కూడా వాడుకొని ప్రతి చివరి భూమికి కూడా నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తాం. ఇక సీఎం ఢిల్లీ పర్యటన కానీ ప్రతిసారి బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ కానీ చాలామంది కూడా కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ పెద్దలకు కప్పం కడుతున్నారు. అసలు రైతు బంధు డబ్బులన్నీ కూడా ఢిల్లీ పెద్దలకే ఇస్తున్నారు. రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, అలాగే పెద్ద ఏఐసీసీ అధ్యక్షుడు కూడా చేతిలో పెట్టేస్తున్నారు. ఈరోజు మొత్తం ఇక్కడున్న డబ్బులంతా కూడా అక్కడ తరలిస్తున్నారని కూడా, అలాగే ఢిల్లీకి వెళ్ళి ఏం ప్రయోజనం ఉండట్లేదు, ఏమి తీసుకురాకుండా ఖాళీ ఉత్త చేతులతో వస్తున్నారని కూడా పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా మేము ఒకటే వాళ్ళని అడుగుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది అధిష్టానం ఢిల్లీలో ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ చేసే కార్యక్రమాలను మా అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. దాని దృష్ట్యా పోవాల్సి వస్తుంది. మంత్రివర్గ ఎక్స్పాన్షన్ కానివ్వండి, కార్పొరేషన్లు కానీ దేని గురించి కూడా కొన్ని సందర్భాలలో ఢిల్లీకి కూడా పోవాల్సి వస్తుంది. దానిని ఇంకో రకంగా చూడటం కూడా మేము తప్పుపడుతున్నాం. ఇంకొకటి మీరు చూసినట్టయితే ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రితో గొడవలు పెట్టుకొని రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా రాకుండా, కనీసం ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వస్తే కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండి పోకుండా ఒక వైరుధ్యం, ఒక గొడవ, ఒక పంచాయతీను సృష్టించుకొని ఆ రోజు మనం నష్టపోయినాం. కానీ ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా కూడా జాతీయ స్థాయిలో బీజేపీకి కాంగ్రెస్కు డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు 10 సార్లు ప్రధానమంత్రిని కలవటం కానీ, 20 సార్లు మంత్రుల్ని కలవటం కానీ, ఇక్కడ జరిగే ప్రాజెక్టులను శాంక్షన్ చేయించుకోవడానికి 1కి 4 సార్లు ఇలా ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తరచుకోబోతున్నాడు. అయ్యా కేటీఆర్, ఇలా మూటలు కట్టి పంచేది స్వభావం నీకుంది. ఆనాడు నువ్వు అమెరికాల గిన్నెలు కడుక్కుంటున్న నువ్వు, మీ నాయన ముఖ్యమంత్రి కాగానే నువ్వు ఇక్కడికి వచ్చి లక్షల కోట్లు దోసుకున్నావు. ఆనాడు నీవు ఏ ఆర్థిక పరిస్థితులలో నీ కుటుంబం ఉంది, ఈరోజు 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎట్లొచ్చినాయి, మీడియా ఎట్లొచ్చింది, నీ బిడ్డకు కానీ కేసీఆర్ గారి బిడ్డకు, కొడుకు, అల్లునికి ఈరోజు లక్షల కోట్ల దోపిడీ జరిగింది బీఆర్ఎస్లో. ఇలా మేము అడుగుతున్నాం, ఢిల్లీలో మూటలు ఇస్తున్నాం అంటున్నాంగా, మాకు ఎక్కడి నుంచి వచ్చినాయో చూపియండి. ఎక్కడన్నా నీకు దమ్ముంటే ఇక్కడ అవినీతి జరిగింది, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ డబ్బులు తీసుకున్నాడు, ఇక్కడ ఫ్రాడ్ జరిగిందని చెప్పండి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం ఉంది, రాష్ట్రంలో డబ్బులు లేవు, అయినా కూడా గత ప్రాజెక్టులను, గత ప్రభుత్వంలో ఉన్న ప్రాజెక్టులన్నింటిని కూడా కంటిన్యూ చేస్తాం. దాంతోపాటు ఈరోజు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తున్నాం. నిన్న మీరు చూసినట్టయితే 25 లక్షల రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ కానివ్వండి, 57,000 మందికి ఉద్యోగాల కల్పన కానివ్వండి, ఇలా స్కీమ్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. అయినా కూడా ఈరోజు ఢిల్లీకి పోతే కప్పం కడుతున్నాం అంటే రాహుల్ గాంధీ గారు ఎంత సింపుల్గా ఉంటాడండి. నువ్వు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేస్తాను, సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కిన. ఈ సందర్భంలో రాహుల్ గాంధీకి అలాగే రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చిందని ఆయన కూడా పదే ప్రస్తావిస్తున్నారు. అందుకోసమే ఢిల్లీకి వెళ్ళిన మోడీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు, కానీ రాహుల్ గాంధీ కలవడానికి ఇష్టపడట్లేదు, అందుకోసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని కూడా మీ పార్టీ సంబంధించిన ఇంటర్నల్ విషయాలు కూడా మాట్లాడడానికి అర్థం ఏంటి? నిజంగా గ్యాప్ ఉన్నదా? ఎందుకు చెప్తున్నారు? మరి ఆయనకు రాహుల్ గాంధీ గారు ఏమైనా చెప్పిండా మాకు తెలియదు, కానీ ఇలా భారతదేశంలో 3 ముఖ్యమంత్రులే ఈరోజు కాంగ్రెస్కు సంబంధించి ఉన్నారు. అలయన్స్లో 1-2 ఉన్నారు. అందులో ఇంపార్టెంట్ స్టేట్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి గ్యాప్ రావాల్సిన అవసరం ఏముంది? ఇలా వాళ్ళ కుటుంబానికి దగ్గర వ్యక్తి, ఇలా రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఇలా బీసీ కులగణన కానివ్వండి, ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి, 6 గ్యారంటీలను అమలు చేయడం కానీ ఇలా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన జరుగుతుంటే ఇవన్నీ ప్రతిపక్షాల కుట్ర. ఈ ప్రతిపక్షాలు కలిపి
ఈ పార్టీలో అంతర్గతంగా కొంత కొట్లాటలు తీసుకురావాలనే ఆలోచనతోటి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గారికి గ్యాప్ ఉందని చెప్పడమే తప్ప ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు చూసినామన్న మా అందరికీ కూడా 37 మంది కార్పొరేషన్ చైర్మన్లకు ఒకటే దఫాల మరి ఆయన సంతకం పెట్టి కూడా అప్రూవల్ తెచ్చుకొని ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి ప్రాజెక్టు కూడా రాహుల్ గాంధీ గారి అప్రూవల్ ఉంది, ఖర్గే గారి అప్రూవల్ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో కూడా ఒక ముఖ్యమైన కాంగ్రెస్ నాయకునిగా ఎదిగిండు. అంతేకాకుండా రాహుల్ కుటుంబంలో కూడా ఒక సభ్యునిగా మారింది. కాబట్టి ఎలాంటి గ్యాప్ లేదు. ఈరోజు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా మా పార్టీ అధిష్టానం నుంచి అప్రూవల్ ఉంది. సో ఆర్థిక సంక్షోభం గురించి మీరు ఇంతకుముందు మాట్లాడారు. దాని గురించి కూడా కేటీఆర్ అయితే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతూ ఆర్థిక సంబంధించిన విషయాలు బయట పెడితే పెట్టుబడులు ఎలా వస్తాయి, అలాగే అప్పుల పాలు చేసింది మేము తక్కువైనా ఎక్కువ లెక్కలు చెప్తున్నారు, మరి మీరు అప్పులు చేయట్లేదా, ఇలా అప్పులు సంబంధించిన విషయాలు పెడితే మాత్రం రాష్ట్ర అభివృద్ధి సంబంధించిన విషయాలు బయట రావడం వల్ల పెట్టుబడులు ఎలా వస్తాయి అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్గా పోస్టింగ్లు పెడుతున్నారు. అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వంలో జరిగే విషయాలన్నిటిని కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు ప్రజల్ని మభ్యపెట్టి ఏదో రకంగా మసిబూసి మారేడుకాయలు చేసి ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. ఈరోజు మేము ప్రభుత్వంలోకి వచ్చే నాటికి ఎంత ఆర్థికంగా దివాలు తీసిన పరిస్థితి ఉందని మేము అనుకోలేదు. ఎన్నో ఆశలతోటి ఎన్నో పథకాలు అమలు చేయాలని వచ్చినాము. ఈరోజు పథకాలు అమలు చేసే క్రమంలో ఆర్థిక సంక్షోభాన్ని కూడా ప్రజలకు వివరించాలి, దాన్ని ఏ విధంగా అధిగమించాలో కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరించి మేధావుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రగతి కానివ్వండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కానీ ప్రజల ముందు ఉంచాలి, అసెంబ్లీ ముందు ఉంచాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు మా నాయకుడు ప్రభుత్వంలో జరగదు. అంటే ఈరోజు ఒక 20 ఏళ్ల కింద ప్రజలందరూ కూడా ఒక రకంగా ఉన్నారు. కానీ ఈరోజు సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇదంతా అడ్వాన్స్ అయినాక ఏం జరుగుతుందో అనేది కూడా తెలుస్తుంది. ఇలా ఒక ఆయన అంటాడు, ఏమయ్యా నువ్వు 4000 పెన్షన్ ఇస్తాను ఇవ్వలేకపోతున్నావు, ప్రజలు కూడా అనుకుంటారు. ఆ సందర్భంలో మనకు జరిగే ఆర్థిక అంటే ఇప్పుడు ఒక కుటుంబ పెద్దగా నేను మా పిల్లలు కూడా చాలా కోరికలు కోరుతారు, నా భార్య కూడా చాలా కోరికలు కోరుతుంది. ఆ క్రమంలో మన ఆర్థిక పరిస్థితిని మన కుటుంబ సభ్యులకు చెప్పి మనకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి దానిని ఆ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలా మా నాయకుడు ఆ దృష్టితోటి ఆ పరిస్థితి అన్నిటిని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇంకొకటి కాదు. చివరిగా మీ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాన్ని చెప్పి కూడా ముగించండి. ఈ మధ్యకాలంలో టూరిజం కొత్త పాలసీ సంబంధించిన మార్గదర్శకాలు కూడా బయటకు వచ్చాయి. ఈ మధ్య మంత్రివర్గం కూడా దాన్ని ఆమోదించినట్టు తెలిసింది. ఎలా ఉండబోతుంది ఆ పాలసీ, ఎలాంటి మార్గదర్శకాలు ఉండబోతున్నాయి, ఏంటి ఏ లక్ష్యంతో ఆ పాలసీ రూపొందించారు? అంటే బ్రహ్మాండంగా పాలసీ ఉండబోతుంది. అంటే ఈ రోజులలో మనం చూస్తే ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా ఎన్ని పథకాలను పెట్టినా కూడా ప్రైవేట్ భాగస్వామ్యం లేకపోతే ఈరోజు సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రైవేట్ల నుంచి పీపీపీ మోడల్లో ప్రైవేట్ నుంచి పెద్ద ఎత్తున నిధులను సమీకరించి పెద్ద ఎత్తున టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి వచ్చినప్పటి నుంచి కూడా ఈ టూరిజం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు ఒక కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ టూరిజానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా కూడా దీనిని అసలు మొత్తం పక్కకు పెట్టిన పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకున్నాం. ఈరోజు ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఈ 5 ఏళ్ళలో అంటే 4 సంవత్సరాలల్లో 15,000 కోట్ల పెట్టుబడులు రావాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. ఈరోజు మరి దాంట్లో మొదటిగా ఈరోజు వికారాబాద్కు సంబంధించి ఒక వెల్నెస్ సెంటర్ కూడా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు 1,000 కోట్లతోటి పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. దాని తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాదును కానీ తెలంగాణను కానీ తెలంగాణ టూరిజంను ప్రమోషన్ భాగంలో మిస్ ఇండియా కాంటెస్ట్ను కూడా మరి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. దీనివల్ల హైదరాబాద్కు ప్రపంచ స్థాయి
మరొక గుర్తింపు వచ్చే విధంగా కూడా ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో ఈ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున పెద్ద ప్రాజెక్టులను కూడా హైదరాబాద్కు తీసుకొచ్చి ఈ భారతదేశంలోనే ఒక గొప్ప టూరిజం హబ్గా తీర్చిదిద్దే దాంట్లో ఈ పాలసీ ఉపయోగపడిపోతుంది. సో మీ ఒక ఆన్సర్ ఒక విషయం చెప్పారు, దాని గురించి ఒక కంటిన్యూషన్ అడుగుతాను. ఈ మిస్ ఇండియా పోటీలపైన ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నాయి, భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నాయి, పర్యాటక ప్రాంతాల పేరు చెప్పుకొని కూడా 250 కోట్ల పైన ఖర్చు పెడుతున్నారు. ఇంత ప్రజాధనం అవసరమా? ఈ పోటీల ద్వారా ఏం ఉపయోగం, మనకి ఏం వస్తుందని కూడా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆరోపిస్తున్నది. ఏం చెప్తారు? అంటే ఇది ఎంత విచిత్రంగా ఉన్నదంటే, ఒక హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా ప్రపంచ పటంలో ఒక కీర్తి ఎగరేసే విధంగా తీర్చిదిద్దే క్రమాన్ని కూడా ప్రతిపక్షాలు ఓర్చుకునే పరిస్థితి లేదు. ఈరోజు అంటే ఇంత పెద్ద ప్రాజెక్టును రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి దీన్ని హైలైట్ చేయటం వలన ఆయనకి ఏడ గుర్తింపు వస్తుందో, ఈ ప్రభుత్వానికి గుర్తింపు వస్తుందని చెప్పి ఈరోజు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసే పరిస్థితి ఉంది. ఆనాడు మీరు చూసిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ రేసును, కార్ల రేసును తీసుకొచ్చి 55 కోట్లు ఇల్లీగల్గా కట్టిన పరిస్థితిని కూడా మనం ఆ రోజు చూస్తున్నాం. అంటే వాళ్ళు చేస్తేనేమో మంచి, మేము చేస్తేనేమో చెడు. వాళ్ళు కూడా అదే అంటారు, మేము కార్ రేసింగ్ తీసుకొస్తే తప్పు అంటారు, మరి మీరు మాత్రం అందాల పోటీలు పెట్టొచ్చా అంటారు. కార్ రేసింగ్ను మేము ఎప్పుడు తప్పనిలే, ఈరోజు కూడా అంటలేము. కార్ రేసింగ్కు చెల్లింపు చేసిన విధానాన్ని మేము తప్పు పట్టడం జరిగింది. ఈరోజు మా దాంట్లో కూడా మీరు తీసుకున్నట్టయితే మొత్తం దీనికి సంబంధించి కూడా 54 కోట్ల వ్యయం అవుతున్నది ఈ ప్రపంచ మిస్ వరల్డ్ అందాల పోటీలకు. దాంట్లో 27 కోట్లు ఎవరైతే దీన్ని అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళు సగం పెట్టుకునేటట్టు, మేము సగం పెట్టుకునేటట్టు. ఈ 27 కోట్లకు కూడా ప్రైవేట్లో మేము స్పాన్సర్షిప్లు తెచ్చుకుంటున్నాం. ప్రభుత్వ పరంగా రూపాయి ఖర్చు లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టును మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు టూరిజం ద్వారా నిర్వహించబోతున్నాడు. దీనికి ఎలాంటి ఖర్చు లేదు, కావాలని దీనిని 250 కోట్లు అని చెప్పి ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు 140 దేశాలకు సంబంధించిన మరి అమ్మాయిలు, మహిళలు ఈ కాంటెస్ట్లో పాల్గొనబోతుండ్రు. 140 దేశాలకు సంబంధించిన మీడియా కానివ్వండి. ఇది ఒక పెద్ద ఈవెంట్. ఏదైతే ఉత్తరప్రదేశ్లో కుంభమేళా జరిగిందో ఆ లెవెల్లో ఈ ఈవెంట్ కూడా సక్సెస్ కాబోతుంది. ప్రపంచ టూరిజానికి మన తెలంగాణ టూరిజం కూడా పరిచయం కాబోతుంది. ప్రపంచానికి కూడా మనం పెద్ద ఎత్తున పరిచయం కాబోతున్నాం. కాబట్టి దీని గురించి ఎవ్వరు కూడా అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ప్రభుత్వం ఓన్లీ స్పాన్సర్షిప్ల ద్వారానే ముందుకు తీసుకెళ్తుంది. దీంట్లో ప్రభుత్వ నిధులు ఏం లేవు. దానిని వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మొత్తంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత పటేల్ రమేష్ రెడ్డి గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.